ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మా మీద విశ్వాసం ఉంచి మా తరఫున 9th వార్డు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మా ప్రచారానికి చేసిన అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. గతంలో మేము ఒకసారి మన ఇదే వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి 9 మంది పోటీ చేసిన అభ్యర్థులలో మేము 2వ స్థానం దక్కించుకున్నాం. అప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ గాలి ఉండే వాళ్ళు మీ అందరికి కూడా మీకు పెన్షన్లు రావు, ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నో ప్రలోభాలకు గురి చేసి మీ అందరినీ భయప్రాంతులు చేసి మీతో ఓట్లు వేయించుకున్నారు. ఆ విషయం మాకు తెలుసు. మేము ఈ సందర్భంగా మేము ప్రచారం చేస్తున్న సమయంలో చాలామంది కూడా పేరు వస్తుంది. సార్ ఇంత దూరం ఆశీర్వదించడానికి వచ్చినందుకు కూడా మీరు అందరు సహకరిస్తే దొంగలను తరిమి కొట్టాలి. అంటే ఏం చేయాలమ్మా, ఓటు అనే హక్కు మనకు ఉన్నది ప్రజాస్వామ్యం లోపల, దాన్ని వినియోగించుకోవాలి సక్రమంగా. ఎవరు డబ్బులు తెస్తాడు, ఇంకో తెస్తాడు అని కామన్. మున్సిపల్ ఎన్నికల్లో రాయగిరి పట్టణం 4వ వార్డు నుండి 9వ వార్డు నుండి మన పత్తి మహేశ్వరి నాగరాజు సోదరికి ఈసీ గుర్తుకోలు వేదికలో మద్దతు చేయాలని చెప్పని అభ్యర్థించడానికి రావడం కార్యక్రమంలో పాల్గొంటున్న మా మిత్రులు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు, అలాగే పెద్ద ముజాఫర్ గారు, పెద్దండి మమున్నా గారు, శంషేర్ గారు, మా మహేందర్ గారు, ఇతర అందరూ కూడా మా నరేష్ గారు పక్క వాడలేదు అక్కడ కూడా పోటీ చేసి అట్లా మమత సోదరి సుట్టబోలు ఎట్లుండాలి, సుట్టబోలు ఎట్లుండాలి, మరి సుట్టబోలే మరి బిజీ నీళ్ళైతే మరి ఇల్లు నాదే కథ పెట్టకుందావా మనమే చెప్తే ఇదే తల్లి రాజకీయాల్లో ఏ సమస్య కానీ అమ్మా ఎన్నికలు గెలిచిన ఓడినా చెరువు కట్టగానే బాధ్యత ఇచ్చినమ్మా. చెరువు కట్టగానే బాధ్యత పెడితే సగం ఊరికి మంచి అవుతుంది. మీరు మాత్రం చెప్పుకుంటామా నేను ఎమ్మెల్యే 10 ఏళ్ళ రాజకీయ వ్యక్తి, నేను 10 ఏళ్ళ రాజకీయ వ్యక్తి. నువ్వేం చేసిన ఒక్క చెప్పగా ఆ చైర్మన్ చేసిన వాళ్ళు ఈ రమాదేవి గారు ఏం చేసిండ్రు, 10 ఏళ్ళు అట్లే పెట్టి దోశ తిని అది నిండలేదు, కళ్ళు నిండలేదమ్మా. నీకు వదులుకుంటాక మళ్ళీ తెచ్చిపడతామని ఈ తల్లి మెరుసు చెప్పాడు కదా అని ఇంకోన్నాడు, నువ్వు ప్రభుత్వానికి అనుగుణంగా ఓటేస్తేనే నీ పన్నే ఇంట్లోకెళ్తున్నావా. ఇంకా ఏదైనా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమం అంతే. ఏదైనా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమం ఉంటావు. మన రేషన్ కార్డు ఇచ్చిందమ్మా, ఒక కర్ణాటకకి ఇచ్చిందా, ఆర్థికంగా వారికి అందరికి కూడా రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డు ఇచ్చింది. కొంతమంది బిలో పావర్టీ ఆర్థిక దిగువన ఉన్న వారికి అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. అది విధానం. భర్తలు వెళ్ళిపోయి విధంగా పెన్షన్ అవుతుందమ్మా. 50 సంవత్సరాలు నిండిన వృద్ధురాలైతే పెన్షన్ అవుతుంది, వికలాంగులైతే పెన్షన్ అవుతుంది. విధి విధానాలు ఉన్నాయి. ఆర్థికంగా వారికి పెన్షన్ 2 ఏళ్ళు రాజ్యాంగ ఇచ్చినారా? మరి బీడీలు పెన్షన్ ప్రోడక్ట్ వెళ్ళిన వరకు దొరికియాలి. మరి ఆ పాటలు ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన నీకు అందరు పెళ్లి నాదే ఇచ్చినాడు
మన నాగరాజన్న భువన్ ఏదైతుందో అది ముందే ముందు వాళ్ళు అది అట్టిలో కాదు. ఒక్కసారి గుప్పకడ పట్టిందంటే ఎదురు ఎవరు నిలబడద్దని చెప్పి పట్టుండేది. ఎందుకు ఒక్కసారి గుజరాత్ సోదరు తెలుగు బిడ్డలు గుప్పకడ పడితే ఎవరు ఉండదు అంటారు. నేను ఎక్కడ రాదు రాజ్యం కొట్లాడితే సైనికులు ఎవరు తెలిసారమ్మా మిదిరా తెలుగు బిడ్డలు చెయ్యాలక్క అంటున్నా. అందుకే పట్టుకొచ్చినాం అంటున్నా నేను. ఈ 4 దశాబ్దాల కాలంలో సరే గెలుస్తున్నా ఊడుతున్నా ఏదైనా కానీ పార్టీ జెండా పక్కన పెట్టకుండా నాతో పాటుగా మా కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తారు. నాయకులు కానీ ఎక్కడైనా కానీ పార్టీ విధానాన్ని, పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలను వివరించి అందరికీ ఏదైతుందో నేను ఒక సోదరుడిగా పెద్దగా ఏదైతుందో పార్టీ నడిపి ఎవరైనా ఇప్పుడు ఇద్దరు మొదలు చెప్పాడు. ఎవరైనా పొలం పండించడు పంట తినాలనుకుంటాడా, లేకపోతే పండించడు తినవలసిన పంట ఏదైతుందో వీరు కూడా దాన్ని పోసకపోతే ఆ పొలం దున్ని నాటేసి పంట పండించడం ఎంత దుఃఖం. ఇవాళ ఏదైతుందో మనం పోయి ఎన్నికమంటే అనుకూలంగా లేకుండే కొంత ఎదురుతుండే. అప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రభుత్వం అట్టున్నప్పుడు మనం ఎదురుతుంటాం. అయినా కొట్టడి వేసి మనకి ఎన్నికల్లో గెలవకుండా నిలబడ్డారు. మరి మనం తినే ముందర ఏదైతే బొక్కెక్కపోయినట్టు మనం గెలుస్తున్న తరుణం లోపల మన టికెట్ ను 13 బిఆర్ఎస్ ఎక్కకపోతే మనం చూస్తూ కూర్చున్నాము. మన కోటిలో రమాదేవి గారు ఎవరు అని చెప్తున్నాడు. ఆమె కాంగ్రెస్ ఏం సంబంధం అంటున్నాను. గవర్నమెంట్ అంటే ఎవరు పట్టిండు? నాగరాజు పట్టిందా, రమాదేవి పట్టిందా? మరి ఆ వచ్చి నేర్చుందో నా చేయకుంటే ఎట్టయితే మీ చేయకుంటే ఎట్టయితే అంటున్నాను. నువ్వు కాలుగుండు పట్టుకొని వైస్ చైర్పర్సన్ ఉండి 5 ఏళ్ళు రాజ్యం చేసి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేక కాలుగుంటుంది ఎక్కడ నిలుగుతామని పని ఇవాళ ఏదైతుందో దొంగలు కలిసి చేయబడతాంటే మెచ్చుతారా? కష్టమైన ఏదైనా కానీ పార్టీకి అండగా నిలబడే దాగరాదు. మా నరేష్ అంటున్నా, మమత అంటున్నా, పాశ భువన్ అంటున్నా, నేను ముజఫర్ భాయ్ అంటున్నా, మా మున్నా అంటున్నా. నేను ఒక్క పీలు ఇస్తే రాజకీయాలు ఏమిటో ఎప్పుడు కూడా 100 కంటే తక్కువ రాజకీయాలు ప్రతి చెప్తారు. ఏ వీడియో పెట్టారు కనీసం 12 సీట్లు 10 గెలిస్తే అనుకుంటే చుట్టూ వచ్చి దయ్యాలే కాబట్టి కలుతానవా? చుట్టం లేకుండా ఒకటో 2 దుఃఖ పట్టుకుంటారు, చుట్టూ పడతాను. వాడు 7 సీట్లు పట్టుకుపోయి మనకై కలుతాడు. చూడు బిడ్డ